కిందతో పైనకు ఇలాగే 13 వరుసలు పనిచేసినారు. కింద నాట్య శిల్పాలు, మహాభారత కథ, సింహాలు, లతలు, తాళాలు, మృదంగాలు, నాట్య శిల్పాలు, హొయసల రాజలాంఛన. మొత్తం 7 రాయిలు రాయికి లోపల అతికిచుండాలి. మనం చెక్కలో ఎలాగ ఫిక్స్ చేస్తాం అలాగే ఇంటర్లాకింగ్ సిస్టంలో ఫిక్స్ చేసాం. ఈ పీట పైన రాణిగారు స్వతంగా నాట్యం చేసినారు. శాంతలాదేవి రాణిగారు పేరు. రాణిగారు నాట్యంతో దేవునికి భక్తిలో నాట్య సేవను అర్పించుండారు. ఈ శిల్పం రాణిగారు పేరుతో చేసిన శిల్పం కాబట్టి ఒక్క నిమిషం అక్కడ కింద రాసిండారు. రాణిగారికి ఇచ్చిన బిరుదులు రాసిండారు. ఇప్పుడు చెప్పండి. చూడండి, నాట్యరాణి, నృత్య సరస్వతి, అతని రాణిగారికి ఇచ్చిన బిరుదులు, టైటిల్. ఆ తల మీద పాపడి బిల్లు ఉంది. ఆ పాపడి బిల్ల కదలిస్తే కదులుతుంది. చెక్కనప్పుడు ఒక్క రాజను చెక్కి ఫ్రీ చేసింది. ఆ పైన లతలు, దాసీలు, మృదంగా వాయించేది, గోడలు కుట్టేది మొత్తం ఒక్క రాజు చెక్కింది. దీన్ని చూస్తే రాజుతో చేసింటేను కూడా మెరుగుతుంది, లోహంలాగా మెరుస్తుంది. ఇక్కడ కేశవ నామాలు, కేశవ, మాధవ, అచ్యుత, అనంత, నారాయణ 24 రూపాలు. ఇక్కడ అమ్మాయి స్నానం, ఇది గంధర్వ కన్య, అప్సర, చేతుల గాజులు, పెద్ద కిరీటం, నాట్యంతో అమ్మాయి కాలు వేలు బొట్టనేల పైకెత్తింది. ఇప్పుడు సీలింగ్స్ అని పాతింటి తలుపుల్లో ఉంటుంది చూడలా, దేవాలయం తలుపులో. ఈ జుట్టు పిండి బయట కూడా చూస్తున్నాం. స్నానం చేసి జుట్టుని పిండి కారు తిప్పితే దేహం బరికి 1 వేలు ఈ పక్కన వంగితే మిగతా 4 వేలు ఆ పక్కకు వంగ. అది ఒక న్యాచురల్నెస్, అది రియల్ ఆర్ట్. ఇక్కడ మయూర నృత్యం, చేతిలో పక్షి కూర్చున్నాం. పక్షిని మీరు వెనకనిక చూస్తే నమిలి, ముందనిక చూస్తే చిలక. ఒక పక్షిలో 2 పోలికలు ఉంటాయి. ఒక కల్పన పక్షి, అందంగా ఉండే అమ్మాయి, అది నమిలాగా నాట్యం చేస్తుంది, చిలకలాగా మాట్లాడుతుంది. చిలక పులకలు అంటే 2 గాజులు కుడి చేతులు, గాజు కూడా కదలిస్తే కదలుతుంది.